21 మార్చ్ ఆస్ట్రేలియాలో ఒక స్పెషల్ డే. ఈ రోజుని హార్మనీ డే అంటారు. కొన్ని తరాలుగా వివిధ ప్రాంతాల నుంచి మనుషులు వచ్చి స్థిరపడిన దేశం ఆస్ట్రేలియా. ఏ సమాజంలో అయినా విభజించి విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది కామన్గా ఫాలో అయ్యే ప్రాక్టీస్ కొన్ని తరాలుగా అధికారం కోసం. ఆస్ట్రేలియా లాంటి మల్టీ కల్చరల్ కంట్రీలో అలాంటి ఆలోచనలు ఎదగనివ్వకుండా ఇక్కడ స్థిరపడిన ప్రజలు వారి సంస్కృతులు, భాషలు మరియు సాంప్రదాయాలను గౌరవిస్తూ అందరూ కలిసికట్టుగా ఉండాలనే సందేశాన్ని చాటడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. సామాజిక ఐక్యత, సోషల్ యూనిటీకి ప్రతీక అయిన ఆరెంజ్ కలర్ చిహ్నంగా ఎవ్రీవన్ బిలాంగ్స్ అనేది నినాదంగా జాతి, కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా ఆస్ట్రేలియన్లు అందరూ ఒకే కుటుంబంలో కలిసి ఉండాలని గుర్తు చేసుకుంటూ ఈ పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అయితే కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా ఈ వారం అంతా హార్మనీ వీక్గా గుర్తిస్తూ గవర్నమెంట్ ఆఫీస్లో, ముఖ్యంగా పిల్లల ఆలోచనలో ఈ విషయం బలంగా నాటడానికి స్కూల్లో ఈ వారంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా హార్మనీ డేగా జరుపుతారు. వారి ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని రమ్మని ఎంకరేజ్ చేస్తూ సాంప్రదాయ ఆటలు పాటలతో సరదాగా జరుపుతారు ఈ వేడుకలు. అలాగే ప్రతి సబబ్ అంటే ఒక కాలనీలో నివసిస్తున్న ప్రజలందరూ కలిసి జరుపుకోవడానికి కావాల్సిన నిధులు కూడా అందిస్తూ లోకల్ ఎన్జిఓల సహాయంతో ప్రభుత్వం ఈ వేడుకలు నిర్వహిస్తుంది. సాంప్రదాయ నృత్యాలు, ఆటలు, పాటలు ఎంతో సందడిగా చిన్న సైజ్ జాతరలా జరుగుతుంది. సో ఇది ఈ సంవత్సరం మా ఏరియాలో జరుగుతున్న హార్మనీ డే. కానీ ఈ వేడుకలో నాకు కనిపించిన ఒక చిన్న లోటు ఇండియన్ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ లేకపోవడం. మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా చేయాలి మనం. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం, అసలు ఈ హార్మనీ డే ఎప్పుడు జరపడం మొదలైందో. 1996లో వన్ నేషన్ పార్టీ లీడర్ పాలిన్ హ్యాన్సన్ పార్లమెంట్లో ఇమిగ్రెంట్స్కు వ్యతిరేకంగా చేసిన ప్రసంగం పెద్ద దుమారం రేపింది. కొన్ని వర్గాల నుంచి వైట్ ఆస్ట్రేలియా పాలసీ డిమాండ్స్ వినిపించాయి. తర్వాత 97 నుంచి 99 వరకు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక స్టడీ జరిపి ఇచ్చిన రిపోర్ట్లో వివక్ష అనేది బలంగా ఉంది ఆస్ట్రేలియాలో అని, ఎస్పెషల్లీ విద్యా సంస్థల్లో ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది బాగా ఉందని చెప్పి రిపోర్ట్లో తెలిపింది. వివక్షకు వ్యతిరేకంగా కేవలం చట్టాలు తీసుకురావడం, పోరాటం చేయడం మాత్రమే కాకుండా ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలని, మనమంతా ఒక్కటే, ఎవ్రీవన్ బిలాంగ్స్ అనే ఐడియాలజీని డెవలప్ చేయాలి అని అప్పటి ప్రధాని జాన్ హావర్డ్ లిబరల్ నేషనల్ అలయన్స్ పార్టీ ప్రభుత్వం 1999 నుంచి మార్చి 21న హార్మనీ డేగా జరపడం ప్రారంభించింది. ముఖ్యంగా ఇలాంటి ఒక సానుకూల దృక్పథంతో తీసుకున్న మంచి నిర్ణయం, సంస్కృతుల అవగాహన విద్యార్థి దశలోనే పిల్లలకు నేర్పించాలి అనుకోవడం నిజంగా హర్షణీయం. ఇవి ఈరోజు విశేషాలు.